మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెక్క భజన అంటేనే ఒక ప్రాచీనమైన కళ. మనతో పాటు మద్దిలేటి గారు ఉన్నారు. ఏదైతే మీరు డాన్స్ చేస్తూ పాడుతూ ఉంటారంటే ఒక్కసారి మా కోసం ఒక చిన్న స్టెప్ వేస్తూ పాడతారా? పాడతాను సార్. ఓకే. ఎన్ని రోజుల నుంచి చేస్తా ఉన్నారు చెక్క భజనలో? 23 సంవత్సరాలు అవుతుంది సార్. 2002 నుండి చేస్తాం. అంటే ఎలాంటి కష్టాలు? మా డాడీ చూసి ఎందుకురా అది అవసరం నీకే అంత అదంటే లేదనన్నా. బయటకు వెళ్తారు. నైట్ ఈవినింగ్ 7కి స్టార్ట్ చేసి మార్నింగ్ దాకా కంటిన్యూ ఆడతారు. ఎలా అంతసేపు ఆ ఎనర్జీ ఎలా పెట్టుకొని ఆడగలుగుతారు అంతసేపు? ఆ పిల్లల్ని చూస్తూ, ఓకే, ఆ ఆట చూస్తూ, ఓకే, ఆ జనాలు బయట జనాలు చూస్తూ, ఓకే, వాళ్ళని చూసకపోతే ఇంకా పాటలు ఇంకా మంచి మంచి పాటలు వస్తూనే ఉంటాయి సార్. ప్రాచీనమైన కళ. ఎందుకంటే గ్రామ దేవతలు, దేవరలు, జాతరలు, తిరునాళ్ళు ఇలాంటి మన రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ తుగ్గలిమండ ప్రాంతంలో అత్యధికంగా చూస్తూ ఉంటాం. ఈ గ్రామ దేవత పండుగలు అయితేనేమి, శివరాత్రి, శ్రీరామనవమి, ఉగాది ఇలాంటి ఫెస్టివల్స్ జరుగుతున్నాయంటే కన్ఫామ్ గా ఈ కళాకారులతో ఒక బృందం నటించి దాదాపు ఒక 500 మంది కూడికతో చాలా అద్భుతంగా వైభవంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ నడిపిస్తూ ఉంటారు. గ్రామంలో ఒక పంట పైరు కంప్లీట్ అయిపోయిందంటే ఇలాంటి ఫెస్టివల్, నాట్ ఓన్లీ ఫెస్టివల్కే కాకుండా కూడా వీళ్ళని పిలిపించి ఒక చిన్న సందర్భం ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ని చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి చెక్క భజన అంటేనే ఒక ప్రాచీనమైన కళ. గత ఒక 5 సంవత్సరాల నుంచి అంతరించిపోయినా కూడా తిరిగి మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఎంతో మంది కళాకారులతో దీంట్లో మళ్ళీ ట్రాన్స్జెండర్స్ తో కూడి చాలా అద్భుతంగా ముందుకెళ్తా ఉంది. మరి ఇంతకీ ఈ కళ ఏంటి, ఈ కళ నేపథ్యం ఏంటి, ఈ కళలో ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు, అన్నిటి విషయాలు అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు మద్దిలేటి గారు ఉన్నారు, అద్భుతమైన కళాకారులు. మరి ఆయన అడిగే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. ఏంటి ఇంతకీ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నాది పత్తికొండ తాలూకా సందోలి గ్రామం సార్. నాది చందోలినా? సందోలి సార్. తుగ్గల్ మండలం. పత్తికొండ మండలం. ఓకే, పత్తికొండ మండలం. ఓకే, సందోలి గ్రామము. చెక్క భజన గురువు. ఎన్ని రోజుల నుంచి చేస్తా ఉన్నారు చెక్క భజనలో? 23 సంవత్సరాలు అవుతుంది సార్. 2002 నుండి చేస్తాం చెక్క భజనలో. చెక్క భజన. ఏంటి ఇంతకి చెక్క భజన ఎలా స్టార్ట్ అయింది మొదట? చెక్క భజన అంటే మా ఊర్లో ఒకటి పండగ జరుగుతుంది. ఓకే. మా గురువు పూలకుంటూ కదిరప్ప అని ఓకే మా ఊర్లోకి నేర్పేకి వచ్చినాడు. అంటే పిల్లలంతా ఒక 50 మంది కూడి మా గురువు కింద నేర్చుకుంటుండ్రు. ఇది బాగుంది, ఆట పాటలు చాలా బాగా పాడుతున్నాడు మా గురువు, డాన్స్ కూడా బాగా చేస్తున్నాడు అని నాన్న కూడా దాంట్లోకి వింటరాను. నేర్చుకున్న తర్వాత ఆ రోజుల్లో మాకు కొద్ది కష్టాలు ఎక్కువ. అంటే ఎలాంటి కష్టాలు? పేద కుటుంబం మాది. ఓకే. తినేదానికి ఇబ్బంది. ఓకే. మాకు బట్ట కట్టుకునేదానికి ఇబ్బంది. ఆ రోజుల్లో వలసకు పోతే అన్నమో లేకుంటే లేదు. ఓకే. మేము కూలి పోయి కష్టం చేసుకొని డైలీ ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తుంటారు నాకు. అప్పుడు ఆ కష్టం చేసుకొని మా గురువుకి ఆ డబ్బులు ఇచ్చి నన్ను ఇది నేర్చుకున్నాను మా గురువు కింద. అంటే ఇది నేర్చుకోవాలనే పట్టుదల, పాటలు చూసి ఇంట్రెస్ట్? పాటలు చూసి ఆ ఆటను చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలని ఇంట్లోన చెప్పుకుంటూ వెళ్ళిపోయినాను. బయటికి వెళ్ళిపోయాను నేర్చుకోవడానికి. ఓకే. మా డాడీ చూసి ఎందుకురా అది అవసరం నీకే అంత అదంటే లేదనన్నా, ఖచ్చితంగా ఆ పాటలు నేర్చుకోవాలా, ఆ ఆట ఆడాలా, ఒక కళ అనేది మన ఊర్లో నేర్పించాలా, మన ఊర్లో కళ అనేది రావాలా సందోల్లోనని చాలా ఖచ్చితంగా తీసుకున్నా సార్. 22 ఏళ్ల క్రితం. 22 ఏళ్ళ. ఎంత ఉండే అప్పుడు మీ వయసు? నాకు ఆ వయసు అప్పుడు 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు. ఓకే. పెళ్ళి ఏం లేదా? పెళ్ళి ఆ సంవత్సరం అయింది సార్. అదే సంవత్సరం. ఓకే. నేను ప్రోగ్రామ్ నేర్చుకుంటుంటే అప్పుడు ఖాయమైంది నాకు. ఓకే, పెళ్ళి ఫిక్స్ అయింది. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తూ పెళ్లి ఫిక్స్ అయింది. నా భార్య ఆ రోజు దసరా రోజు, మా రోజు పండగ అయిపోతే పొద్దున నా భార్యకి నన్ను పెళ్లి చేసుకోవాలమ్మా. ఆ రోజు ఆడపిల్ల వేసిన నన్ను. అవునా? ఆడపిల్ల గెటప్ వేసిన మా గురువు కోసరానికి. మా గురువు ఉండి కదిరప్ప మా గురువు, ఖచ్చితంగా నువ్వు ఆడపిల్ల వేస్తే నువ్వు గురువు అవుతావు, నా మాట ఏంటంటే గురువు చెప్పిన మాట వినాలి కదా, ఇద్దరు నేర్చుకుంటానేమో అని ఆశతోన ఆడపిల్ల గెటప్ వేసుకుని తెల్లవారులు ఆట ఆడినాను.
రాత్రి 9కి స్టార్ట్ అయింటే పొద్దున 9 వరకు ఆడినాం. పొద్దున బంద్ 9 అయినాక 9:30కి తలవాల నాకు ఉమ్. ఆ డ్రెస్ అట్లా ఇచ్చేసి ఆ డ్రెస్ మార్చుకొని పోయి నన్ను మ్యారేజ్ పెళ్లి చేసుకున్నారు. మరి భార్య ఏ విధంగా అడిగింది, ఏమైనా అడిగిందా ఎలా నా భార్య తెల్లవారం చూసింది. మీ డాన్స్ కూడా ఆల్రెడీ డాన్స్ చూసింది. పెళ్లి కూతురులోనే చూసింది. నా భార్య వచ్చిందని నేను కూడా సిగ్గపల్లె. మా గురువుకి గౌరవం ఇచ్చి ఆడాలి కదా, ఆడపిల్ల గెటప్ తోనే ఆడేసాను. కానీ ఈ యొక్క ఏదైతే మీరు చెక్క భజన ఆడుతున్నారో దీంట్లో గురువులకు చాలా మంచి మర్యాద ఇస్తారు. చాలా మంచి మరి మా కళాకారులు ఓకే మా ఒక గురువులు అందరు చేసుకుంటుంటారు. ప్రతి ఒక్క గురువు అటు పోతే మా గురువులు వచ్చినారని లోన్ పిలుచుకొని మా కళాకారులు పూలదండ వేసి సన్మానం వేసి మంచిగా ఉన్న పాటలు ఇస్తారు మా గురువుల్లో మాత్రం. కళాకారులు ఎవరు సంతోషంగా పాటిస్తాం. ఇంతక పలక ఇప్పుడు మీరు పలకలు ఏదైతే పట్టుకున్నారు కదా, ఇంతక పలకలు ఏంటి, దాని విధానం ఏంటి, ఎంతకు ఎట్లా సౌండ్స్ క్రియేట్ చేయడం? ఇది చెక్కలో సార్ ఇప్పుడు పిల్లలకి ప్రాక్టీస్ చేపిస్తాం కదా, ఒక పాట రూపంలో వచ్చినప్పుడు జానపదం గాని రామాయణం గాని భాగవత గీతం గాని వచ్చినప్పుడు మనం ఆ స్టెప్పులు వేసినప్పుడే పాట కొట్టుకుంటూ పోతే ఆ పిల్లలు ఆ స్టెప్పులు చూసి అడుగులు వేసుకుంటూ పోతాం. మేము ఆ పాటని పాడుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే మీరు చెక్క భజన ఏదైతే అంటున్నారో చెక్కకు సంబంధించి భజన దీంతోనే దాని పేరు పెట్టారు అనేది గుర్తొస్తుంది అనమాట సార్. అప్పుడు సీతారాముల చెక్క భజన అని ఓకే ఆంజనేయ స్వామి పట్టుకొని రామ రామ అంటున్నారు కదా, మాము కూడా ఆ విధంగా ఆయన రామనామం పుట్టడమే సీతారాముల చెక్క భజన. ఓకే, పేరే దానికి సీతారాముల చెక్క భజన. ఓకే, దానివల్ల మేము కష్టపడి రామాయణము జానపదాలు అన్ని పాడుకొని జనాలను అలంకరించుకుంటా పల్లెల్లోన నేర్పించుకుంటూ పోతుంటాం. ఎలా ఉంటాయి ప్రోగ్రామ్స్? ఉంటాయా బానే? ఇప్పుడు ఇదొక్కటేనా మెయిన్ ఉపాధి, ఇంకేమన్నా వ్యవసాయం చేస్తూ ఉంటావా? ఇది ఓన్లీ దీన్ని చేసుకుంటాను, ఇది చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటాం సార్. చేసుకుంటావా? అది లేని సమయంలో వ్యవసాయం చేసుకుంటాం. అంటే ఎన్ని రోజుల పాటు ఉంటాయి ప్రోగ్రామ్స్? ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ కంప్లీట్లీ ఉంటాయా? కంప్లీట్ లో ఉంటాయి సార్. సంవత్సరం అంతా ప్రతి సంవత్సరం కంప్లీట్ లో ఉంటాయి. ఆ పైరు కాలంలో ఒక 2 నెలలు కొద్దిగా బంద్ ఉంటాయి. ఆ 2 నెలలు వలస పని మేము చేనులోనే చేసుకుంటాం. మీ సొంత భూమిలో తోట ఉంది. ఓకే, తోట భూమి పని చేసుకుంటాం. ఎలా ఏ టైం మాక్సిమం ఇది నైట్ టైమే చేస్తారు కదా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్లీ? నేను చూసింది ఎట్లా అంటే నైట్ ఈవినింగ్ 7కి స్టార్ట్ చేసి మార్నింగ్ దాకా కంటిన్యూ ఆడతారు. ఎలా అంతసేపు ఆ ఎనర్జీ ఎలా పెట్టుకొని ఆడగలుగుతారు అంతసేపు? ఆ పిల్లల్ని చూస్తూ, ఆ ఆట చూస్తూ, ఆ జనాలను బయట జనాలను చూస్తూ. ఓకే, మాకు పాట పాడే కొద్దీ వాళ్ళని చూసే కొద్దీ ఇంకా పాటలు ఇంకా మంచి మంచి పాటలు వస్తూనే ఉంటాయి సార్. పాడలేను అసలు ఎనర్జీ దగ్గర ఎక్కడ ఎనర్జీ అనేది రాదు మాకు. ఓకే, ఆ జనాలు చూసే కొద్దీ మాకు ఇంకా వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలా, బాగా సంతోషపడాలా అనేది. గత ప్రభుత్వంలో కళాకారులందరికీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా ఆయన మంచి పెన్షన్ లాంటిది క్రియేట్ చేశాడు. అలా ఏమైనా మీ చెక్క భజన కళాకారులకు ఏమైనా ఇస్తా ఉన్నారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే? ప్రజెంట్ గా అయితే వచ్చింది సార్, దగ్గరికి వచ్చి ఆగిపోయింది మా పెన్షన్లకు. ఓకే, డబ్బు కళాకారులకైతే వచ్చినాయి. మా చెక్క భజన గురువులకు ఒక్కటి ఆగిపోయింది సార్, రావడం లేదు. ఆ పింఛన్ కోసం కూడా చాలా కష్టాలు పడుతున్నాం కానీ మమ్మల్ని ఎవరైనా గుర్తించుకోలేదు. ఓకే, అంటే మీ కళను గుర్తించి గవర్నమెంట్ ఇస్తే బాగుంటది. ఇస్తే మాకు వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకుంటాం వాళ్ళకి. అవునా? కంప్లీట్లీ ఏదైతే చెక్క భజన కళాకారులు ఉన్నారో వీళ్ళు కళను నమ్ముకునే కంప్లీట్ గా బతుకుతున్నారు. అట్లా వ్యవసాయం అంటూ కూడా ఒక సైడ్ కి పెట్టి కళని కోసమే జనాలను అలరించాలనే ఒక ఉద్దేశాన్ని మదిలో పెట్టుకొని కంప్లీట్లీ వీళ్ళు దీని మీదే బతుకుతున్నారు. కాబట్టి వీళ్ళకు గవర్నమెంట్ కొంచెం మాత్రం వీళ్ళని సపోర్ట్ చేయగలిగితే, ప్రోత్సహించగలిగితే నెలకంటూ కొంచెం ఆర్థికంగా 3,000 రూపాయల నుంచి ఇప్పుడు ఏదైతే గతంలో డప్పు కళాకారులకు ఎలా ఇస్తా ఉన్నారో అలా వీళ్ళకు కూడా ఏదైనా చేదోడుగా నిలిస్తే ప్రభుత్వము వీళ్ళు చాలా అద్భుతంగా ఇంకా ఈ కళను అంతరించిపోకున్నట్టు ముందుకు తీసుకుని వెళ్తారు. ఓకే అండి, మొత్తానికి అయితే కళ చేస్తా ఉన్నారు చాలా అద్భుతంగా. మీ డ్రెస్, గెటప్, మేకప్ ఇవన్నీ కంప్లీట్లీ ప్రతి దగ్గర చేయాల్సిందే కదా వాస్తవంగా? ప్రతి ఒక్క స్థానం చేయాల్సింది. ఎంతమంది ఉంటారు పిల్లలు మీ టీంలో మామూలుగా? అంటే 50 మంది ఉంటారు. 50 మంది పిల్లలు. ఒకరు సింగర్ ఉంటారు. మామ సింగర్ ఉంటారు. ఓకే ఓకే, 50 మంది పిల్లలు ఉంటారు. ఓకే, దాంట్లో డప్పు మాస్టర్, డోల్ మాస్టర్, ఓకే, కీబోర్డ్ మాస్టర్, ఓకే, సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఇది అంతా కంప్లీట్లీ సంగీతం నేర్చుకునేదంటూ ఏం కాదు, ఆటోమేటిక్ పాటలు నేర్చుకుంటూ వెళ్ళిపోవడమే కదా? మా వాళ్ళకి నేర్పేయాల. ఓకే, ఆట నేర్పేయాలా, పాట నేర్పేయాలి. ఓకే ఓకే, నేర్పించి ఒక నెల మొత్తం నేర్పించిన తర్వాత ఒక ఫంక్షన్ అనేది వస్తుంది వాళ్ళకి, పండగ టైపు. ఆ పండగ రోజు వాళ్ళు పెద్ద గ్రాండ్ పెట్టుకుంటారు. ఆ రోజు మేము పెద్ద గ్రాండ్ చేసి వాళ్ళకి బాగా సంతోషపెడిచి ఊరికి వెళ్ళిపోతాం. ఆ జనాలు బాగా పాడినాడు, బాగా ఆడినాడు, పొద్దున్న బాగా పలకరిస్తుంటే సలమ కదా సంతోషం. అదే సంతోషం జనాలు ఇచ్చేది. ఓకే, ఇది అయితే కళను నమ్ముకొని ముందుకెళ్తా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు మీ జీవితంలో ఇప్పటికీ కళను నమ్ముకొని ముందుకు దాదాపు 40 సంవత్సరాల నుంచి ముందుకెళ్తా ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? సార్ ఒకప్పుడు మాకు అప్పుడు బైకులు లేవు, ఫోన్లు లేవు,
ఒక తాను భజన పెట్టినారంటే ఆ భజన చూసేదానికి కూడా రాత్రి అర్ధరాత్రి అయినా నడిచిపోతుంటే మా గురువు పలానా గురువు భజన పెట్టినాడు చూడాలా, ఇంకా ఏం పడతాడో సార్ ఇంకా కొత్తగా నేర్చుకోవాలని. అయినా అప్పుడు బాగా నేర్చుకొని బయటకు వచ్చి కష్టాలు పడి పల్లెకి పోయి భజన నేర్పినాము. ఒక టైం అన్నం లేకుండా ప్రోగ్రామ్ చేసి వచ్చినాం. ఏం లేకుండా ఓకే. ఒక టైం చెప్పి ఒక టైం అన్నం లేక టైం నిద్ర లేక రాత్రి వచ్చేసినాం. చాలా మంది కళాకారులు కూడా ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు కూడా ప్రోగ్రామ్స్ లేక పోయి ఒక టైం అన్నము పెట్టక ఒక అన్నము తినక ఆ పిల్లలు మాకు ఏమంటే కళ అనేది ఒక సంబరం కాబట్టి ఈ కళని విడిచిపెట్టేదైతే లేదు. కళ మీదనే మేము జీవనాధారం చేసుకుంటున్నాము. దీని వరకైతే ఆడి వరకైనా పోతామని అట్లే ఇంకా కళ మీద కొనసాగిపోతున్నాం సార్. ఒకప్పుడు చాలా కష్టాలు పడినాం సార్. ఇప్పుడు మాత్రం బాగున్నాయి ప్రోగ్రామ్స్ బాగానే చేస్తాం. ఇప్పుడు బాగా నడుస్తున్నా సార్. ఆర్థికంగా బాగానే సంపాదించాం. మరి అంతగా లేదు సార్, కొద్దిగా కష్టాల్లోనే ఉన్నారా? ఇంకా లేదు, బాగా సంపాదించారు మదిలేటి గారు అంటారు, వాస్తవేనా? మరి అంటున్నాం సార్, కొద్దిగా అట్లేనా? ఇప్పటికి 22 ఏళ్ళు అయిందా? ఇప్పుడు 23 సంవత్సరాలు పూర్తి అయిపోయింది సార్. ఓకే. ఎంతమంది శిష్యులు తయారు చేసావు? నా కింద అయితే ఓన్లీ ఇప్పుడు 6 మంది ఆడుతున్నారు సార్, నేర్పించేటోళ్ళు సింగర్స్ గా. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకున్నారు, నేర్పించుకుంటున్నారు, వాళ్ళ జీవనాధం వాళ్ళు జరుపుకుంటున్నారు. కాకపోతే నేను చాలా ఊర్లో భజించాను. ఏదైతే మీరు డాన్స్ చేస్తూ పాడుతూ ఉంటారంటే ఒక్కసారి మా కోసం ఒక చిన్న స్టెప్ వేస్తూ పాడతారా? పాడతాను సార్. ఓకే. నాకు ఈ పాటలోనే ప్రాణం పోసింది, చెక్క భజన కళలోకి తీసుకొచ్చింది కూడా ఇదే పాటే. సొంతం నా పాట నన్ను సృష్టించుకునే పాట. నాకైతే చదువు రాదు, నన్ను ఏదో నా తెలుగుతో పాడుకునే పాటను పాడుతున్నాను కూడా సార్. సందోలి దారిలోనా సందోలి దారిలోనా అసలుకి ఇంతసేపు దాదాపు గంట సేపు పాట పాడుతూ కంటిన్యూగా ఎగురుతూ పాట పాడగలిగావు. ఒక తుక్కు డాన్స్ చేస్తా, ఒక తుక్కు శబ్దం చేస్తూ పాట పాడగలిగావు. అసలు అలసట అనేది రాదా మీకు? అలసట అనేది తెల్లదు సార్ మాకి. రాత్రంతా చేస్తారు కదా ఉంటాం కంప్లీట్లీ. నైట్ 9కి స్టార్ట్ చేస్తే పొద్దున్న 9 వరకు ఆగేది ఉండదు. అసలుకి ఏం అలసటే రాదా? అలసట అనేది ఎలర్జీ అనేది ఉండదు మనకి. బాగా మనం ఆడే కొద్ది ఇంకా బాగా ఊపు వస్తుంది, మన ప్రేక్షకులు అలరించే బాగా సంతోషం వస్తుంది. ఓకే ఓకే. మేము ఓన్లీ వాటర్ తాగుతూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఈయన ఎవరు అసలుకి? మీరు పాట పాడుతూ ఉంటే ఎక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యూజిక్. అసలు ఇంతకీ ట్రాక్ ఏమో అనేటట్టుగా కొట్టారు. ఏం పేరు అన్న నీ పేరు? కార్తీక. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉన్నావు? సంవత్సరమేనా? చాలా అద్భుతంగా కొడుతున్నావు సంవత్సరానికే. అంటే ఎంతో పాట నేర్చుకుంటా ఉంటావా? ఓకే. అంతకుముందు అసలు తెలియదు, ఇప్పుడు నేర్చుకున్నావు కొత్తగా? వాళ్ళ ఊర్లోకే పోయింటే అట్లే నేను నేర్పేకి వెళ్ళినాను ఓ ఊర్లోకి. అంటే నేర్చుకుంటానంటే సరేలే నాన్న నేర్చుకో, ఇది అనేది బాగుంటది అని నేర్పిస్తూ అట్లా బయట తీసుకొని ఈ పొద్దు ఈ స్థాయిలో వచ్చాడు. చాలా అద్భుతంగా కొడుతున్నాను అన్న. అసలుకి నన్ను అడిగితే మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటది. అసలుకి మంచి మళ్ళీ ఇంకా వేరే దగ్గర కూడా మీ ప్రోగ్రామ్స్ ముందుకెళ్తాయి. అసలుకి చాలా అద్భుతంగా వాడారు. అంటే జానపద గేయము, అర్థవంతమైన పాటలు, పల్లెటూరు వాతావరణము, పల్లెటూరులో జరిగే సంభాషణల గురించి, పండుగల గురించి, ఆ వాతావరణం గురించి, వాళ్ళ కల్చర్ గురించి చాలా అద్భుతంగా ఉన్నాయి మీ పాటలు మాత్రం. మొత్తానికైతే మీ కలంగా ఇలానే ఎల్లకాలం ముందుకెళ్లాలా, మీకు కూడా ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ ఉండాలా. మీరు ఏదైతే ప్రభుత్వాన్ని కోరారో అది కూడా తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేస్తారు నాకు తెలిసి. అసలుకి అడిగినట్టునే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూసారు కదా, చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ అండి. వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ పాటల్లో ఉన్న జానపద గేయాల్లో ఉన్న అర్థవంతం. మరి ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.